కాంగ్రెస్ నాయకుల్లాగా వ్యవహరిస్తున్న పోలీసులకి భవిష్యత్తులో వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. మెతుకు ఆనంద్ ఈ రోజు వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ గారిని కలిసిన వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు మరియు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి బృందం అనంతరం పత్రికా మిత్రులతో మాట్లాడుతూ క్రింది విధంగా స్పందించిన డాక్టర్ మెతుకు ఆనంద్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన వరుసగా జరుగుతున్న అక్రమాలను ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్పీ గారిని సోదరుడు పైలట్ రోహిత్ రెడ్డి గారితో, అదేవిధంగా విజయ్ కుమార్ గారితో, తాండూరు నుంచి వచ్చినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా పార్టీ నాయకులతోటి ఎస్పీ గారిని కలిసి వికారాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి అరాచకాలు జరుగుతున్నాయి అనేటటువంటిది ఒక్కొక్కటి పూసగుచ్చినట్టు సోదరుడు రోహిత్ రెడ్డి గారు నేను ఎస్పీ గారికి వివరించడం జరిగింది. ఉదాహరణలతో సహా, కేసులతో సహా, ఏ మండలంలో ఏం జరుగుతుంది, ఏ పోలీస్ ఆఫీసరు ఏం చేస్తుండ్రు, ఏ విధంగా ఉంది అని చెప్పి ఒక్కొక్క మండలానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆమె మాకు హామీ ఇచ్చిండ్రు, ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేపిస్తాం, ఏ పోలీస్ ఆఫీసర్ చేసినా కానీ శాఖాపరమైనటువంటి యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు తెలియజేశారు. అయితే వికారాబాద్లో కావచ్చు, వికారాబాద్ నియోజకవర్గం కాక జిల్లాలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా నేను హెచ్చరించేది ఏంటంటే, మీది సగం కాలం అయిపోయింది నాయన, ఇంకా మిగిలింది ఒక 2 ఏళ్ళు. 2 ఏళ్ళల్లో ఎలక్షన్ల గురించి ఒక 6 నెలలో ఏడాదో పోతుంది. లాస్ట్ ఒక 1 ఇయర్ ఎలక్షన్ల మూలనే ఉంటాం. మీరు ఏమి తిప్పలవాట కానీ ఈ ఏడాది అర్థం వచ్చేది 100% మళ్ళీ మా గవర్నమెంట్. మీరు అత్యుత్సాహంకు పోయి ప్రతి ఊర్లో మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద మీరు కేసులు పెట్టిచ్చేస్తే, మీరు ఒక్కసారి గుర్తు తీసుకొచ్చుకోండి. 10 సంవత్సరాలు మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇక్కడ నేను 5 సంవత్సరాలు, రోహిత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కావచ్చు, ముఖ్యంగా మా వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చెప్తున్నా, నేను ఎవరి మీద నాకు కావాల్సుకొని కేసులు పెట్టించినమా? కేసుల లెక్క తీద్దాం. అంత గతంలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు కేసులు ఎన్ని ఉండే, నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత కేసులు ఎన్ని అయినాయి, మళ్ళీ ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వికారాబాద్ నియోజకవర్గంలో ఎన్ని కేసులు అవుతున్నాయి, అన్నదమ్ముల కేసులు ఎన్ని అవుతున్నాయి, భూమి కేసులు ఎన్ని అవుతున్నాయి, తర్వాత అట్రాసిటీ కేసులు ఎన్ని అవుతున్నాయి అనేది లెక్క తీస్తే ప్రజలకు కూడా తెలుస్తుంది. అదే కాకుండా వికారాబాద్ నియోజకవర్గంలో అక్కడక్కడ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అనేటటువంటి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితమైనటువంటి సమయం చూసి ఆధారాలతో సహా మేము బయట పెడతాం. ఎవరెవరు నాయకులు చేస్తున్నారు, ఎవరెవరి హస్తం దాని వెనకాల ఉంది, పెద్ద తలకాయలు ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఇప్పుడు ఇక్కడ శివారెడ్డిపేటకి సంబంధించినటువంటిది కూడా కబ్జాకు గురవుతున్నది అనేటటువంటిది మా దృష్టిలో ఉంది. మేము తొందర లోపల అక్కడ సందర్శిస్తాం. ఆ చెరువును, శివారెడ్డిపేటను కూడా